అసలు జగన్ రెడ్డి గారు పులివెందులకు ఎప్పుడు వస్తున్నాడంటే ఇంట్లో ఎవరొకరు సవాలు సస్తానే రావాలా, ఒక సాగు కళ చెప్పిపోవాలా. అసలు అందరికీ తెలియదా ఇది? అకాల వర్షం, ముఖ్యంగా ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు. బెంగళూరులో భారీ వర్షం, రోడ్లలో నీళ్లు వెంట. మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మొన్న బాన పడిన వెంటనే ప్రిలిమినరీ ప్రాథమిక ఈరోజు ప్రొద్దున్నే పరిగెత్తినారు స్టాఫ్ అంతా. అసలు ఇన్సూరెన్సు బనానాకు ఉంది అనే విషయం అతనికి తెలియదు. ఈరోజు అధికారులు స్పష్టంగా చూపించారు, అయ్యా స్వామి ఇన్సూరెన్స్ ఉంది, నీకు దరిద్రం ఏమి తెలియదు, నీకు అవగాహన లోపం ఉంది, అధికారం కావాలా, బటన్ నొక్కి అని బటర్ తినేది చెప్పడు. అందరికీ బటర్ మిల్క్ పంచినాడు, అది నీళ్ళ మధ్య కానీ చాలాసార్లు చెప్పిన. ఆ అవినాశుడు దరిద్రుని కేసులో ముద్దాయి, అది చెప్పడు. ఆ రోజు మా మీద లేనిపోని ఆపాదం. ఇలా చుట్టం సతీష్ రెడ్డి కూడా ఆ రోజు చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినాడంట, నేను పురుషి చంపినాడంట మధ్యాహ్నం నుంచి. పొద్దునేమో గుండెపోటు, నోటికి వచ్చే అబద్ధాలు. అధికారం పోయింది, డబ్బు కలెక్షన్ పోయింది, అవినీతి అందరూ పారింది అవినీతి. ఏమి చేయలేక మొన్న మీరు గమనించిండాల, జనవరి 13 నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోతే వచ్చినాడు, ఒక డిఎస్పీ గారిని మురళీ నాయకుని పిలిచినాడు. 2-3 నెలల్లో పడిపోతుంది అన్నాడు. ఇప్పుడు 2 నెలల 10 రోజులు అయింది. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు మీరు విన్నారా? ఒక్క ఏదో కళ్ళు మూసుకున్నట్ట సంవత్సరం అయిపోయిందంట. ఒక్క 2-3 నెలల్లో మళ్ళీ పడుతుందంట. ఆ రోజు ఢిల్లీకి పోయినాడు, 18 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అంటాడు. కూటమి ఉంది ఇక్కడ, కూటమి ప్రభుత్వం, మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. ఏంది పడేది? నువ్వు పడాల్సిందే. 30 ఏళ్ళు పాలిస్తాడంట. మేము 30 తరాలు, ఈ కూటమి 30 తరాలు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. 2047కు ప్రపంచంలో 3వ స్థానం కాదు, 1వ స్థానానికి వచ్చేదానికోసం ఈ కూటమిలో ఉండే ప్రభుత్వం శాశ్వతంగా, మేమందరం లేకపోయినా ఈ ప్రభుత్వం ఉంటుంది. మేము లేకపోవచ్చు, మేము ఉండేది 20-30 ఏళ్ళు, ఈమెగా ఎక్కువ రోజులు ఉండొచ్చు, మా భూపేశ్ ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు. కానీ తరతరాలు ఉండేది ఒకటి. జువారీ ఫ్యాక్టరీ వాళ్ళు రాసింటారు, తరతరం నిరంతరం జువారీ అని, సిమెంట్ అని. మాది తరతరం నిరంతరం ఈ కూటమి ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నీకు శాశ్వతంగా చెక్కు పెడతాం.